హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. మనం అయితే ఇంకా రాఘవేంద్ర భవన్కి వచ్చినాం. ఇక్కడ అయితే మంచిగా స్పెషల్ గా మనం నిందామని వచ్చినాయి. ఇవాళ ఏమున్నది స్పెషల్ చూద్దాం. పోయి చూసి టిఫిన్ చేసి అయితే షాప్ కి అయితే పోదాం. వాళ్ళ మండే కాబట్టి కొంచెం షాప్ తీసుకోవాలి తొందర. సో టిఫిన్ చేద్దాం ఫస్ట్ ఏమున్నది. మనం అయితే రాఘవేంద్ర భవన్ అయితే ఒక రాగి దోశ తీసుకున్నాం. రాగి దోశ ఇచ్చిండు. మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్పిండు. ఎట్లుంటుంది అని చూసి చెప్తాం టేస్ట్ అయితే. సో దీనికైతే చట్నీ ఇచ్చిండు, సాంబారు, కర్రీ కూడా ఇచ్చిండు, ఆలు కర్రీ తీసుకోవచ్చు. సో టేస్ట్ చూసి చెప్తాం ఎట్లుంది అన్నది. తర్వాత తిందాం. ఫస్ట్ బయట మీద పాటు నేను తీసుకున్నా శనార్థులం. టేస్ట్ ఏర్పడుతుంది మళ్ళీ బాగుంది బాగుంది. నేను అల్లం చట్నీ అయితే తెలుస్తుంది. ట్రై చేసినాం. అది మంచిగా ఉంది. బాగుంది. ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. మనం అయితే షాప్ దగ్గరికి వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. షాప్ అయితే తీసిన మొన్న నుంచి అయితే కొత్త అబ్బాయి వస్తుంది షాప్ లోకి అయితే. సో ఇప్పుడు మనం అయితే టిఫిన్ చేద్దాం. ఒక మంచి టిఫిన్ చేద్దాం. బాగా టిఫిన్ మధ్యాహ్న బ్లాగ్ పెట్టుడు అయితే లేదు. ఎందుకనంటే మనం షాప్ లో కొంచెం మొదటి వరకు బంద్ ఉండే కదా, అబ్బాయి లేకుండే. అబ్బాయి వచ్చాడు కొత్త అబ్బాయి కాబట్టి కొద్దిగా నేర్పియాలి అని చెప్పి ఉంచిన. నేనైతే బయట తిరుగుడు అయితే లేదు, షాప్ లో వర్క్ చేసుకుంటున్నా. డైలీ బ్లాగ్ అయితే చేస్తానని ఇవాళ నుంచి అయితే మళ్ళీ డైలీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో ఇప్పుడైతే మనమైతే మంచిగా అయితే ఒక టిఫిన్ చేద్దాం ఎక్కడికైనా పోయి. సో అది ఎక్కడికైనా అది నాకు కూడా తెలియదు. సో వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడైతే సురబోట్లోకి వచ్చినాం. సురబోట్లో వచ్చి మళ్ళీ అయితే ఉప్మా తీసుకుంటున్నా. ఉప్మా వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ అయితే. సో ఇప్పుడైతే మనం అయితే ఉప్మా తిందాం. ఇట్లా ఉప్మా ఇట్లా స్పూన్ తో తీసుకొని చట్నీలో ముంచుకొని తింటే వేరే ఉంటుంది. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. బాగుండే ఉప్మా. వీళ్ళ హోటల్లో మాత్రం ఉప్మా హైలైట్ ఉంటుంది. పూరి కూడా బాగుంటది. ఇలా తిందాం. తిని షాప్కి వెళ్ళిపోదాం. కొంచెం వర్క్ ఉంది. ఇంకా వీడియో మీద ఫోకస్ చేయాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేయరు, చూడు వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు. లైక్ చేయరు, షేర్ చేయరు, సపోర్ట్ చేయరు. సో తిందాం. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే షాప్ లో ఉన్నాం. మా షాప్ ఓనర్ తో ఉన్నాం. షాప్ లా ఓనర్ ఎట్లా పోదామా? పోదామా? పోదామా మరి? ఓనర్ నువ్వేనా? షాప్ ఓనర్ నువ్వేనా? ఎటు పోదాం? ఎటు పోదాం? చెప్పు. ఏం తినబెడతా మరి? ఎక్స్పెన్సెస్ ఎట్లా పెట్టాడు ఒకసారి. పోదామా? మరి బంద్ చేద్దాం. షాప్ బంద్ చేద్దాం. షాప్ గిరాకీ లేదు కాబట్టి బంద్ చేసి బయటకు పోయి అట్లా తిరిగేసేసి షాప్ లో కొత్త లైట్ పెట్టినా. లైట్ చూసుకోవచ్చు. ఒకటి జమ్ అంటుంది కానీ మస్తు వస్తుంది లైట్ మాత్రం. ఎల్ఈడి లైట్ పెట్టినా. మనకు 2 years వారంటీతో ఇచ్చిండు ఒకటి మనకు. రవి అని చెప్పి మన దోస్తే మంచిగా ఉంది. ఇది ఒకటి బయట స్థలం పెట్టేసింది. దాంతో పాటు బయట స్థలం చూసుకోవచ్చు. బయట కూడా పెట్టినా, లోపల పెట్టేసి షాప్ లా. అని మంచిది. లైటింగ్ తో అయితే ఫేస్ అయితే మస్తు ఆడుతుంది, క్లారిటీ వస్తుంది. అంతకుముందు నైట్ మళ్ళీ ఇలా రాపోవు కెమెరాస్ తో మస్తు అవుతుంది ఇప్పుడు. సో బయటకు పోదాం. బంద్ చేసి టీవీ బంద్ చేసి షేడ్ ఆన్ చేసి తొందరగా కానీ పోయి అట్లా తిరిగేద్దాం. ఏమైనా ఉంటే చలిగా గరంగా ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం.
సో ఇప్పుడైతే మనం అయితే ఇంకో కావ్య బేకరీకి వచ్చి అయితే కేక్ తింటున్నాం. మావిడ అయితే ఇంకో ఏం తింటున్నారా? ఎగ్ పప్ తింటా అన్నాడు. ఆయన వచ్చి తింటానే ఉన్నాడు. సో ఇప్పుడైతే మనం అయితే తిని అయితే ఇంటి ఇంకా తిన్నాం. సో ఇదైతే తింటా కూల్గా ఉన్నది. అయినా చలికాలం కాబట్టి కూల్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటుందని చెప్పి తిన్నాం. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన ఇందాకైతే. సో ఇంకా చలి అయితే బాగా పెడుతుంది. ఎక్కువసేపు అయితే బయట తిరగలుగుతుంది. మీరు కూడా తిరగకుర్రి, పొద్దున అయితే మెల్లాలేకుర్రి, ఎందుకంటే చలి బాగుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చలేదు, నాకు కూడా తెలుసు. అయినా రేపంచలం అయితే మాక్సిమం అయితే మంచి వీడియో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా. సో అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.